Gujarat #1 Engineering University, Sankalchand Patel University. వినాయక చవితి అనగానే ఫస్ట్ హైదరాబాదీలు అనుకోండి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి, ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. సో ఖైరతాబాద్ మహాగణపతి ఎట్లా రెడీ అయిందా, పండగ ఇంకా వారం రోజులే ఉంది, ఎట్లా ఉన్నాడు, ఏంది, ఏం పనులు నడుస్తున్నాయి, ఇంకోవైపు ఏమో భారీ వర్షాలు పడుతున్నాయి, మరి పని నడుస్తుందా లేదా, ఖైరతాబాద్ వినాయకుడు తయారైందా లేదా, ఇట్లా అందరికి డౌట్స్ ఉంటాయి. కాబట్టి చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మనం కూడా అక్కడనే ఉన్నాం. మనం చూడొచ్చు, జస్ట్ ఇంకా కలరింగ్ మాత్రమే ఉంది. ఎన్ని భారీ వర్షాలు పడని, ఎంత వర్షం అన్నా పడని, రాత్రి పగలు మొత్తం 24/7 ఇక్కడ వర్క్ నడుస్తున్నటువంటి సందర్భం. చాలా మంది వస్తున్నారు. ఒక చిన్న బేబీని ఎత్తుకొని ఒక మదర్ వచ్చిర్రు. ఏడికెళ్ళి వచ్చిర్రు, ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కుకుట్పల్లి నుంచి వస్తున్నాం. చూడ్డానికి వచ్చారా? చూడడానికి వచ్చినాం. అవునా? రెడీ చూడడానికి వచ్చినాం. అవునా? ఎట్లా అనిపిస్తుంది? మొత్తం అయితే రెడీ కాలేదు. బాగానే అనిపిస్తుంది. అవునా? అంటే ప్రతి సంవత్సరం వస్తాం. స్టార్టింగ్ వచ్చి చూసిపోతాం, మళ్ళీ వినాయక చవితి రోజు కూడా వస్తాము. పండుగ రోజు కూడా వస్తాం. ప్రతి సంవత్సరం వినాయకుడిని చూసి వెళ్తారు కదా, ఈసారి ఎట్లుంటది అనే ఆతృత ఉంటది కదా? ఉంటది. ప్రతిసారి ఎట్లా రెడీ చేస్తారని చూస్తానికి వస్తాం. అంటే వినాయకుడి చవితి అయ్యే లోపల ఎన్నిసార్లు వస్తారు చూడడానికి? 3 times వస్తాం మ్యాక్సిమం. అంటే చిన్న బాబు ఉన్నాడు కదా, 3 times మ్యాక్సిమం వస్తాం. ఓకే, మీరు కాకుండా ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎంత మంది వస్తారు? మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక 5 to 3 members వస్తారు. అట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చూడ్డానికి వచ్చిండ్రు కదా, ఎట్లా అనిపించింది? బాగా అనిపిస్తుంది చూడడానికి, కళ్ళ బుద్ధి నుంచి. బాగుంది కదా, మీ వాడు తినేస్తా. ఓకే, ఇటు చూడొచ్చు, మనం చాలా మంది ఇట్లా వచ్చి చూసి వెళ్తున్నారు. అండ్ ఎట్లా ఉన్నాడు ఏంటి అని ఫొటోస్ తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే చూడండి, ఒకసారి ప్యాన్ చేయండి. ఇక్కడ ఈ రోజు ఈ హడావిడి ఎందుకుంది అంటే, యాక్చువల్లీ దానం నాగేందర్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ప్రెసిడెంట్ కూడా, జియూసీకి సంబంధించిన ప్రెసిడెంట్, అంటే ఖైరతాబాద్ కి సంబంధించిన ఈ పూర్తి కమ్యూనిటీకి కూడా ఈయననే ప్రెసిడెంట్ గా ఉంటారు. కాబట్టి ఈ అంటే ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ కావచ్చు, లేదంటే బందోబస్తు కావచ్చు, పూర్తిగా పూజ దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా ఏమేమి ఉండాలి, ఏమేం చెయ్యాలి అనేది కూడా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే వరుసగా మీటింగ్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో. ఇక ఖైరతాబాద్ వినాయకుడు ఎట్లుంటాడు, ఏంది, ఆయన రూపం ఎట్లా ఉండబోతోంది, ఏంది అనేది కూడా ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డ్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి చూడండి, ఈసారి మనకు ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి, ఈయన దర్శనం ఇలా ఉండబోతోంది. మనం చూడొచ్చు, పంచముఖ అంటే పైన 5 సర్పాలతోని పంచముఖ గణపతి లాగా మనకు కనిపించబోతున్నాడు. అట్లాగే ఇక్కడ కింద వైపు మనం చూడొచ్చు, శ్రీ జగన్నాథ స్వామి ఉండబోతున్నారు. అట్లాగే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి కూడా ఉండబోతున్నారు. అట్లాగే దేవి మాత రెండు వైపులా కూడా, శ్రీ గజ్జలమ్మ దేవి ఒకవైపు, ఇంకోవైపు ఏమో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఇంకోవైపు. ఆ విగ్రహాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు తయారవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మొత్తం అవుట్ వర్క్ అంటే ఎట్లా, అవుట్లుక్ ఎట్లా ఉండాలి, ఏంది అనేది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. న్యాచురల్ గా చేస్తున్నటువంటి వినాయకుడు, అట్లాగే పిఓపి కాదు, మట్టి గణపతి. కాబట్టి ఈ మట్టి గణపతిని పూర్తి స్థాయిలో తయారు చేయడానికని డే అండ్ నైట్ కష్టపడుతున్న పరిస్థితి. చాలా మంది కళాకారులు కూడా ఎప్పటి నుంచి అయితే కర్ర పూజ అయిందో అప్పటి నుంచి కూడా ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారీలో వాళ్ళంతా నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏమో మనకు తెలుసు, భారీ వర్షాలు పడుతున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఎస్పెషల్లీ రాత్రి కూడా భారీ వర్షం పడుతోంది.
ఈ నేపథ్యంలో ఎంత భారీ వర్షం పడినా సరే మనం చూడొచ్చు, ఒకవైపేమో రేకులు ఉన్నాయి, ఇంకో వైపేమో ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కవర్స్ అన్నిటితోని కప్పేసి లోపల పూర్తిగా స్థాయిలో వర్క్ అయితే చేస్తున్న పరిస్థితి. ఫస్ట్ నుంచి కూడా ఉత్సవ కమిటీ ఏం చెప్తోందంటే మేము 25వ తారీఖు నాడే ఈ వినాయకుడిని పూర్తిగా సిద్ధం చేసి భక్తుల సందర్శనార్థం దర్శనార్థం ఉంచబోతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. సో వారం రోజులే ఉంది, ఇంకా ఆ వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి 25వ తారీఖు నుంచి కూడా దర్శనానికి అనుమతి ఇవ్వబోతున్నారు. 27వ తారీఖున మనకు వినాయక చవితి ఉండబోతోంది. సో అందులో భాగంగానే అరేంజ్మెంట్స్ ఏంటి, క్యూ లైన్స్ ఎలా ఉండాలి, పార్కింగ్ ఎలా, అట్లాగే వాలంటీర్స్ ఎవరెవరు ఉండాలి, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా భక్తులు ఎట్లా సాగాలి, ఒకవేళ వర్షం పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి, అండ్ ఇక్కడ బందోబస్తులో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి. బికాస్ నాకు తెలిసైతే మధ్యరాత్రి 1-2 గంటలు మాత్రమే గ్యాప్ ఉంటది. పొద్దున్న నుంచి మిడ్ నైట్ వరకు కూడా పూర్తిగా దర్శనాల కోసం వస్తూనే ఉంటారు, వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్స్ చేసే దాంట్లో నిమగ్నమైంది ఇప్పుడు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు ఆర్ ఖైరతాబాద్ వినాయక మండపానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ మీటింగ్స్ లోనే నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పోలీస్ బందోబస్తు, ఎమ్మెల్యే పర్యవేక్షణలో దానం నాగేందర్ గారు వచ్చి రెగ్యులర్ గా మీటింగ్స్ పెడుతూ ఉన్నారు. ఎట్లా ఏం అరేంజ్మెంట్స్ ఏంటి అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే కేవలం కలరింగ్ మాత్రమే బాకీ ఉంది, మొత్తం అంతా కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అవుట్లుక్ అంతా అయిపోయింది. పైన విగ్రహం దగ్గర నుంచి పైన ఎక్కడైతే కిరీటం ఉంటుందో అక్కడి నుంచి కలరింగ్ వర్క్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కింది వరకు ఒక్కొక్క స్టెప్ గా ఆ వర్క్ ని ఫినిష్ చేసే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. ఇది పూర్తి స్థాయిలో ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి సంబంధించిన అవుట్లుక్. 25వ తారీఖున మనకు పూర్తి స్థాయిలో ఈ విగ్రహం కావచ్చు, ఈ దేవి మాతలు కావచ్చు, పూర్తి స్థాయిలో మనకు దర్శనానికి సిద్ధంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. మనతో పాటు చైర్మన్ రాజ్ కుమార్ అన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఆల్మోస్ట్ మీ వినాయకుడు సిద్ధం అయిపోయిండు, ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలని అందరు వెయిట్ చేస్తున్నారు, ఎంతవరకు వచ్చిందన్న? అమ్మ, మన వినాయకుడే, మన తెలంగాణ వినాయకుడు, హైదరాబాద్ వినాయకుడు. ఏంటంటే మనకు మొత్తం మట్టి పనులను కంప్లీట్ అయిపోయాయి, పెయింట్ పనులు ఒక 3-4 days స్టార్ట్ అయింది. మరొక 1 week లో వినాయకుని అవుట్ లైన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే భారీ వర్షాలు కూడా పడతాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మనకి ఎండ వచ్చిందంటే 2 days లో మన అవుట్ లైన్ అనేది అయిపోతుంది. సో మొత్తానికి ఏంటంటే వినాయక చవితి ఒక 3 రోజుల ముందు వినాయకుని రెడీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ముందు నుంచి కూడా మీరు చెప్తున్నారు కదా 25వ తారీఖు నుంచే మేము దర్శనాలకు ఎలో చేస్తామని, మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అదే డౌట్, చాలా మంది వచ్చి ముందే దర్శించుకుందాం అనుకుంటారు కదా? లేదు, ఖచ్చితంగా, ఎందుకంటే కంటిన్యూ పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగదు. నాకు తెలిసి ఇవాళ రేపట్లో వర్షాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎండ కొట్టిన తర్వాత వినాయకుడు మనం పెయింట్ వేసిన తర్వాత వర్షాలు పడ్డా ఏమి ఇబ్బంది కలగదు. మనకు చెప్తాం కదా, ఒక 3-4 days లో పెయింట్ పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు ఎందుకంటే దానిపైన మనం ఒక పెయింట్ అనేది కొడతాం అనమాట. దానివల్ల వర్షం పడ్డా కానీ అది వినాయకుడిని తాకుండా కింద పడిపోతుంది అనమాట. క్లియర్ వార్నిష్ అంటారు అనమాట ఖచ్చితంగా, ఎందుకంటే అది షైనింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సో మనము 3 days ముందు ఖచ్చితంగా వినాయకుడిని భక్తులకు రెడీ చేస్తాం అనమాట. ఐ థింక్ ఇక ఆల్మోస్ట్ మీరు అరేంజ్మెంట్స్ అంటే ఈ క్యూ లైన్స్ కావచ్చు, భక్తులు వచ్చే వాళ్ళకి దర్శనం మంచిగా చేసి వెళ్లే కార్యక్రమాలు కావచ్చు, వాటి మీద నిమగ్నం అయిపోయి ఉంటారు. ఎట్లా అనుకుంటున్నారు, ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం? చూడండి, దాదాపు ఖచ్చితంగా 4-5 లక్షల మంది డైలీ భగవంతుడు విజిట్ చేస్తారండి. ఎందుకంటే లైన్ లో వచ్చేవారు 1-1.5 lakh వస్తారండి నార్మల్ డే. మన దానికి 2 times దూరం నుంచి చూసి వెళ్తారు భక్తులు అనమాట. సో ఖచ్చితంగా యావరేజ్ గానే 3-4 లక్షల మంది పైన భగవంతుని ప్రతిరోజు దర్శించుకుంటారని అంచనా చేస్తాం అన్నమాట. సుమారు 40-50 లక్షల మంది 10 రోజుల్లో దర్శించుకుంటారు. మన వివిధ రాష్ట్రాలు కావచ్చు, తెలుగు రాష్ట్రాలే కావచ్చు, అన్ని ప్లేస్ నుంచి వచ్చి, ఎందుకంటే ఇక్కడ పూజిస్తే మంచి జరుగుతుంది ఒక నమ్మకంతో ఈ భక్తుల వినాయకుడు కాబట్టి ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది అనమాట. అన్నదానం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు. అన్న మీరు చూసిండ్రు కదా, నిన్న అట్లాగే ఇవాళ కూడా ఈ కరెంట్ షాక్ తగిలి ఒక దగ్గర ఒక 8-9 మంది చనిపోయినరు. ఇట్లాంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఎట్లా ప్లాన్ చేస్తారు? చూడండి, మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ సెటప్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మన ఎంబడి ఉంటారు. అయితే నేను ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు ఎంబడి రివ్యూ మీటింగ్ ఉండే అందరు ఆల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఈ టాపిక్ వచ్చింది అనమాట. ఒకటి రామంతపూర్తో వచ్చింది, ఇంకోటి ఓల్డ్ సిటీ కూడా అక్కడ కూడా వచ్చింది. చాలా బాధ అనిపించింది. దాని తగ్గట్టు కూడా వాళ్ళొక బుక్లెట్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేయమని చెప్పారనమాట.
అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనము పబ్లిక్ కూడా అవేర్ చేయాలి. దీని విషయంలో వర్షం పడ్డప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది దాని గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఏంటంటే ఒక భగవంతుడి పవర్ ఉంది, ఆ పవర్ ఒక నమ్మకం ఉంది. ఈ 71 సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు, ఇక ముందు కూడా ఎటువంటి ఇబ్బంది భక్తులకు జరగదని నేను అనుకుంటా ఉన్నాను. అన్నదానం లాంటిది ప్రతిరోజు అండి మనము ఈ 70 సంవత్సరాలు ప్రతిరోజు 400-500 కిలోల ప్రసాదం పంచుతుంటే ఇక ముందు కూడా ఇప్పుడు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు కూడా ప్రతిరోజు అన్నదానం చేస్తా అని చెప్పారు. మనం కూడా ఏంటంటే ప్యారలల్ గా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదానం ఖచ్చితంగా చేద్దామని అనుకుంటా ఉన్నాం. నిమజ్జనోత్సవానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నారా? అంటే ఎవ్రీ టైం అన్ని వినాయకుల కంటే ముందే మన ఖైరతాబాద్ వినాయకుడు బయలుదేరుతుంది, సేమ్ ఈసారి కూడా అదేనా? అవునండి. మీ అందరూ చేసి 27th నాడు ఖైరతాబాద్ లో వెలిసేటువంటి కైలాసంలో వెలిసేటువంటి వినాయకుడి యొక్క మొదటి పూజ స్టార్ట్ కాబోతుంది. భారతదేశంలోనే అతిపెద్ద వినాయకుడిని ఇక్కడ పెట్టడము. గతంలో మేము వినేవాళ్ళం లాల్ బాగ్ వినాయకుడు అని, కానీ ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడు యొక్క ప్రపంచ ఖ్యాతిని పొందడము ఖైరతాబాద్ వాసులు చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తూ మరి ప్రత్యేకంగా మొదటి రోజు పూజకి గవర్నర్ గారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి గారి సమయాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు, విఐపీలు, మినిస్టర్స్ 30th నాడు ప్రత్యేకంగా మన అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ గారు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు పర్యవేక్షించుకున్నారు. వాళ్ళ వచ్చేటువంటి మేడం వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండాలని వారు మాతో సంప్రదించారు. వారిని మేము స్వాగతం చెప్పాము, తప్పకుండా రమ్మని చెప్పాము. 30th నాడు కూడా వారికి కూడా మా ఉత్సవ కమిటీ తరఫున తప్పకుండా పెద్ద ఎత్తున స్వాగతం చేస్తాం. ఇప్పుడు విఐపీస్ వచ్చినప్పుడు, విఐపీస్ మూవ్మెంట్ ఉన్నప్పుడు సాధారణ భక్తుల్ని ఆపేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున కంప్లైంట్ ఉంటుంది. ఈసారి ఏమిటంటే మా బ్యారికేడింగ్ సిస్టమ్ అంతా సిస్టమేటిక్ గా చేశాము. ప్రతిరోజు ఎక్కడి నుంచి ఏ మన పోవాలి, వచ్చే భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటున్నాము. వచ్చిన భక్తులందరూ కూడా నిత్య ప్రసాదాలు, నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇంకోటి ఏంటంటే సార్, సిటీలో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి సార్. అంటే కరెంట్ కి సంబంధించిన అవన్నీ ప్రికాషన్ మనం చూసాము. మొన్న జరిగినటువంటి కృష్ణాష్టమి జరిగిన అంబర్పేటలో జరిగిన ఇష్యూ కూడా చూసాము. ఆ ఇష్యూలో కూడా మేము ఎక్కడన్నా ఇలా ఉంటే అవన్నీ ముందే ప్రికాషన్స్ కింద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ రోడ్ క్రాసింగ్ ఎక్కడ కూడా వైరింగ్ లేకుండా వెహికల్ పార్కింగ్ కి సంబంధించి సార్ చాలా మంది పార్కింగ్ ఎవరు రారు. ఈసారి అంతా కూడా మీకు నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఐమాక్స్ థియేటర్ పక్క కూడా ఆ పార్కింగ్ కూడా స్పెసిఫిక్ గా మాకు అలాట్ చేశారు. అందులో అన్ని వెహికల్స్ కు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఖైరతాబాద్ లో భారీ వర్షం పడ్డప్పుడు వాటర్ నిలుస్తూ ఉంటుంది అనేది కూడా ఈసారి అందుకే ఇది లాస్ట్ టైం ఉంటే ఈసారి అంతా మొత్తం మీరు నిలబడ్డది సిసి రోడ్ మీద నిలబడ్డది. సో ఇట్లా ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తయిపోయినటువంటి సిచ్యువేషన్. సో 1 వీక్ లో కంపల్సరీగా ఇది భక్తుల దర్శనాల కోసం కూడా మేము అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేశాము అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇది ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.